హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ నుంచి 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు ఈ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు అనేది చూద్దాం. క్రింది వాటిలో పంచాయతీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? క్రింది వాటిలో పంచాయతీలకు సంబంధించింది రాజ్యాంగ సవరణ చట్టం 73. తర్వాత ప్రశ్న, మున్సిపాలిటీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 74. తర్వాత ప్రశ్న, 73, 74 రాజ్యాంగ సవరణలు లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందాయి? ఇవి 22 డిసెంబర్ 1992లో ఆమోదం పొందాయి. తర్వాత ప్రశ్న, 73, 74 రాజ్యాంగ సవరణలు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందాయి? ఇవి డిసెంబర్ 23, 1992లో ఆమోదం పొందాయి. తర్వాత ప్రశ్న, 20 ఏప్రిల్ 1993న 73, 74 రాజ్యాంగ సవరణలపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ శంకర్ దయాళ్ శర్మ. తర్వాత ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఇది 24 ఏప్రిల్ 1993 నుంచి అమలులోకి వచ్చింది. తర్వాత ప్రశ్న, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇది జూన్ 1, 1993. తర్వాత ప్రశ్న, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? దీనిని ఏప్రిల్ 24న నిర్వహిస్తారు. తర్వాత ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో క్రింది ఏ భాగాన్ని చేర్చారు? ఆన్సర్ 9వ భాగం. తర్వాత ప్రశ్న, రాజ్యాంగంలో 9A భాగాన్ని ఏ సవరణ చట్టం ద్వారా చేర్చారు? దీనిని 74 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. తర్వాత ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ను చేర్చింది? ఇది 11వ షెడ్యూల్ని చేర్చింది. తర్వాత ప్రశ్న, 74వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ను చేర్చింది? ఆన్సర్ ఇది 12వ షెడ్యూల్ని చేర్చింది. తర్వాత ప్రశ్న, 11వ షెడ్యూల్లో ఎన్ని విధులను చేర్చారు? దీనిలో 29 విధులను చేర్చారు. తర్వాత ప్రశ్న, 12వ షెడ్యూల్లో చేర్చిన విధుల సంఖ్య ఎంత? ఆన్సర్ 18. తర్వాత ప్రశ్న, 11వ షెడ్యూల్లో పంచాయతీల విధులకు సంబంధించి చేర్చిన రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆన్సర్ 243G. తర్వాత ప్రశ్న, 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీల విధులకు సంబంధించి చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? మున్సిపాలిటీల విధులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ 12వ షెడ్యూల్లో చేర్చింది ఏది? ఆన్సర్ 243W. తర్వాత ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టం దీని ద్వారా రాజ్యాంగానికి ఏ ఏ ప్రకరణలు చేర్చారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి రాజ్యాంగంలో 243 నుంచి 243O వరకు చేర్చారు. తర్వాత ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఎన్ని ప్రకరణలను చేర్చారు? మొత్తం 16 ప్రకరణలను చేర్చారు. తర్వాత ప్రశ్న,
74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి కొత్తగా ఏ ప్రకరణలు చేర్చారు? కొత్తగా ఏ ప్రకరణలను చేర్చారు? 243 పి నుంచి 243 జెడ్ జీ వరకు. తర్వాత ప్రశ్న, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి కొత్తగా ఎన్ని ప్రకరణలు చేర్చారంటే 19. తర్వాత ఏ ప్రధాని కాలంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు పార్లమెంట్లో ఆమోదం పొందాయి? ఆన్సర్ పివి నరసింహరావు. ఇతని కాలంలో ఇవి ఆమోదం పొందాయి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 1984లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గ్రామ సభలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం. క్రింది వాటిలో గ్రామ సభలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ 73. తర్వాత ప్రశ్న, జిల్లా ప్రణాళిక కమిటీకి సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం ఏది? జిల్లా ప్రణాళిక కమిటీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ 74, 73. తర్వాత ప్రశ్న, మెట్రో పాలిటిన్ ప్లానింగ్ కమిటీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ 74.